శోధనల వలన మనకేమొస్తుందంటే ఓర్పు వస్తుంది, శోధనల వలన సహనం వస్తుంది, శోధనల వలన విరిగిన హృదయము నలిగిన మనసు వస్తుంది, శోధనల వలన దేవునితో మనము ఏకమైపోతాం, దేవుడు మనము ఏకమైపోతాం. ఈ శోధనల ద్వారా పరిపూర్ణమైనటువంటి బంగారము లాంటి ఆయన స్వారూప్యములోనికి మనం వస్తాం. క్రీస్తు యొక్క స్వారూప్యం అనేది మనకి వస్తుంది. అందుకని ఇక్కడ యాకోబు అంటున్నాడు, మీకు నానా విధములైన శోధనలు వచ్చినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి అంటాడు. శోధనలు వచ్చినప్పుడు మనము వెనక్కి తిరిగి చూడకూడదు. ఆ శోధనలు వచ్చినప్పుడు మనం స్థిరముగా నిలబడితే దాని వెనక వచ్చే గొప్ప ప్రతిఫలాన్ని చూస్తాం. ఏబుకు భయంకరమైనటువంటి శ్రమలు